ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సబ్ సెంటర్గా ఉన్నటువంటి సిద్దిపేట పీజీ కాలేజీలో మనం ఉన్నాం. వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంది అంటే వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పి ఇప్పటికే విద్యార్థులు కూడా వాపోతున్నారు. గతంలో ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా కూడా మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని చెప్పి వారు ప్రస్తుతం వాపోతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇదే పీజీ కాలేజీలో 120 మంది విద్యార్థులు చదువుకోవడం జరుగుతుంది. బాయ్స్ హాస్టల్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం లోపలికి వెళ్ళి చూసినట్టయితే మనం ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయి, వారికి ఇచ్చినటువంటి మెస్సు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశంపైన మాట్లాడడానికి మనకు లోపల విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా పేరుకపోయినాయని ఇప్పటికే విద్యార్థి సంఘం నాయకులు ఇప్పటికే ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ విద్యార్థుల పట్ల ఎన్నో సమస్యల పట్ల వాళ్ళు ముందుకొచ్చి చేస్తున్నా కూడా అధికారులు మాత్రం ఇప్పటికీ స్పందించడం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అడ్మిషన్ తీసుకుంటే ఎంతో అంటే బాధ్యతాయుతంగా ఉంటుంది, మాకు అన్ని సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ యొక్క యూనివర్సిటీలో జాయిన్ కావడం జరిగింది. ఇందులో 5కు సంబంధించిన అడ్మిషన్లు ఉన్నాయి. ఇటు MBA కావచ్చు, MCA కావచ్చు, జర్నలిజం సంబంధించినది కావచ్చు, MA ఎకనామిక్స్ కావచ్చు, దానికి సంబంధించిన 5కు సంబంధించిన ఒక అడ్మిషన్లు ఉండడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే వారికి సంబంధించిన ఈ యొక్క మెస్ బిల్లుకు సంబంధించిన పేయాల్సింది మే, జూన్కి సంబంధించి, జూలైకి సంబంధించిన ఇక్కడ మనకు ఒక లిస్ట్ కూడా వేయడం జరిగింది. ఆ లిస్టుకు సంబంధించి చూసుకున్నట్టయితే మేము ఇక్కడ భోజనం చేయకున్నా కూడా మాకు ఈ యొక్క లిస్టులో పేరుంది, మేము కట్టే పరిస్థితి లేదు. అంటే హాస్టల్ సౌకర్యాలు మాకు ఇస్తే బాగుంటుంది, ఈ యొక్క హాస్టల్ సౌకర్యం ఉంటేనే మేము ఇందులో అడ్మిషన్ కోసం వచ్చి మేము జాయిన్ అయినాము, మాకు ఇప్పటివరకు హాస్టల్ సౌకర్యాలు లేవు అని చెప్పి విద్యార్థులుగా వాపోతున్న పరిస్థితి అవుతుంది. అంటే మెస్సుకు సంబంధించి ఇటు బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయి. ఫిజికల్గా చూసుకున్నట్టయితే వీరికి ఎటువంటి సౌకర్యాలు లేవు, అరకొర సౌకర్యాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒక వాచ్మెన్ లేడు, ఇక్కడ ఎవరు కూడా లేకపోవడం చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పి ఇప్పటికే విద్యార్థులు కూడా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక విద్యార్థి పీజీ MCJకి సంబంధించిన విద్యార్థి ఉన్నాడు. చెప్పండి, ఏంది సమస్య ఇక్కడ? నమస్కారం, నా పేరు పి నవీన్ కుమార్, MCJ సెకండ్ ఇయర్. అయితే ఇక్కడికి మేము ఎన్నో సౌకర్యాలు ఉంటాయని చెప్పి OU పీజీ కాలేజ్ అంటే అందరికీ తెలిసిందే కదా, చాలా పెద్ద కాలేజ్ అని చెప్పి ఎన్నో సౌకర్యాలు ఉంటాయని చెప్పి ఇక్కడికి హాస్టల్కి వచ్చాము. కానీ ఇక్కడికి హాస్టల్కి వచ్చాక మాకు ఫస్ట్ హాస్టల్ లేదని చెప్పారు. హాస్టల్ లేదని చెప్తే మేము చాలా సార్ వాళ్ళని అడిగి ఎంతో అది చేస్తే లాస్ట్కి హాస్టల్లో డైనింగ్ హాల్ ఉంది, డైనింగ్ హాల్ దగ్గర ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. బట్ కానీ అందులో దగ్గర ఇంకా డైనింగ్ హాల్ లేదు. ప్రిన్సిపల్ సార్ చెప్పారు ఆల్రెడీ మాకు, మీది ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఎక్కువ స్ట్రెంత్ లేదు, హాస్టల్లో ఎక్కువ స్ట్రెంత్ వస్తే మీకు డైనింగ్ హాల్ ఆటోమేటిక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అప్పటి వరకు క్యాటరింగ్ ఫుడ్ ఏర్పాటు చేస్తాం, దాంతో తిని అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి మాకు చెప్పారు. అయితే క్యాటరింగ్ ఫుడ్ తిన్నాము, పర్ డే 125 రూపీస్ పడుతుంది క్యాటరింగ్ ఫుడ్లో. అయితే 125 రూపీస్ మేము ఎట్లా పే చేస్తాం? అది మంత్లీ వచ్చేసి మేము 15 డేస్ ఉంటే అందులో 17 డేస్ అని చెప్పి మేము తిన్న రోజులు కూడా మాకు ఇంట్లో కౌంట్ చేసి చెప్పడం, అది లాస్ట్కి సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు మీకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఈ బిల్లు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తామని అంటే మేము చదువుకోవడానికి వచ్చినప్పుడు అంత బిల్లు మేము ఎట్లా పే చేస్తాం, అంత బర్డెన్ మేము ఎట్లా భరించగలం? ఇది ప్రిన్సిపల్ సార్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా మీరు మీకే సాల్వ్ చేసుకోవాలి, ధర్నాలు చేసుకోవాలి, అది చేసుకోవాలని చెప్తారు. కానీ మాకు సొల్యూషన్ మాత్రం ఏం లేదు. ఇది కొంచెం చూసి ప్రిన్సిపల్ సార్ కూడా ప్రిన్సిపల్ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం, అయినా కానీ మాకు నో రెస్పాన్స్. ఇది కొంచెం OU పీజీ కాలేజ్ కాబట్టి, ఎంతో మర్యాద ఉన్న కాలేజ్ కాబట్టి ఇది కొంచెం చూసుకొని ఈ బిల్స్ ఇవన్నీ మేము కట్టాలంటే ఇప్పుడు నార్మల్గా ఒకరంటే కడతారు, ఇద్దరంటే కడతారు. ఎంతో కొందరు తిరుపతి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచో మన స్టేట్ మొత్తం కవర్ అయ్యేటట్టు వచ్చారు ఈ కాలేజ్కి. అలాంటప్పుడు ఇంత ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు పే చేయాలంటే ఇప్పుడు ఒక్క పూట తిండి లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవాలని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి బిల్స్ పే చేయాలి అది అంటే ఎవరు మాత్రం ఏం పే చేయగలరు? ఇంత బర్డెన్ మాకు చాలా ఎక్కువైపోయింది. ఓకే, అంటే విద్యకు పెద్దపీట వేస్తుందన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎందుకు మొండిచేయి అని అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో విద్య పట్ల ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ముందుకెళ్ళింది. ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలంటే ఎంతో గొప్పగా వరంగా చూసేవారు. మరి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఇలా ఉండడానికి కారణాలు ఏమంటారు? అంటే ఒక విద్యార్థి సంఘం నాయకుగా మీరు ఏం చెప్తారు? ప్రధానంగా గత 10 ఏళ్ల నుంచి కూడా మొత్తం కూడా యూనివర్సిటీలను గవర్నమెంట్ అనేది మొత్తం ప్రక్షాళన చేయకుండా, వాటిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా, తగినంత బడ్జెట్ కేటాయించకుండా ఇవాళ బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న పెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో కూడా 500 కోట్ల బడ్జెట్ కేవలం యూనివర్సిటీల కోసం పెడుతున్నామని చెప్పి దాంట్లో 200 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నాం, 300 కోట్లను మిగతా
ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మేము కేటాయిస్తున్నామని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం మేము గుర్తు చేస్తున్నామంటే ఇప్పుడు ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి కండిషన్లో ఆ యూనివర్సిటీ అభివృద్ధి కావాలంటే, సంక్షోభంలో నుంచి బయటికి రావాలంటే ఇవాళ విద్యావేత్తలు చెప్తున్న ప్రకారంగా 500 కోట్ల రూపాయలు కేవలం ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఉపయోగపడతాయి. మీరు మొత్తం కలిపి అన్ని యూనివర్సిటీల 10 యూనివర్సిటీలో కలిపి 500 కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తే ఒక ఉస్మానియా యూనివర్సిటీకి 500 కోట్లు సరిపోవు, వాళ్ళ జీతభత్యాలు చెల్లించడానికే సరిపోదు. దీనివల్ల మొత్తం యూనివర్సిటీని ఎట్లా ప్రక్షాళన అవుతాయని చెప్పేసి మేము పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా ప్రధానంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతున్నారు అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థిగా విద్యాభ్యాసం చేస్తుంటే అంటే ఎంతో గొప్పగా ఉండే. 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర కలిగినటువంటి ఒక నేపథ్యం ఉంది. అట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా సిద్దిపేటలో సబ్ సెంటర్గా ఇవాళ పీజీ నడుస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ దాదాపు ఈ హాస్టల్లో 50కి పైగా గదులు ఉన్నటువంటి పరిస్థితి. 50 గదులలో ఇవాళ చేరడానికి విద్యార్థులు సుముఖంగా ఉన్నారు, ఇవాళ వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక హాస్టల్ మాత్రమే నిర్మించి వాళ్ళకు భోజన సౌకర్యం పెట్టడం ఇవాళ యూనివర్సిటీ మర్చిపోయింది. ఇవాళ దీనిలో చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇవాళ అణగారిన వర్గాల విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాల విద్యార్థులు. ఇవాళ ఒక్కొక్క రూమ్లో 4 విద్యార్థులు దీనిలో వంట వండుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క విద్యార్థి ఇవాళ అదనంగా 3000 రూపాయలను ఇవాళ భరిస్తున్నటువంటి పరిస్థితి. పేద విద్యార్థులు ఇప్పుడిప్పుడే చదువులకు దగ్గర అవుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూ ఇవాళ ప్రైవేటు రూమ్లలో ఉంటున్న మాదిరిగా ఇవాళ దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ వాళ్ళు చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ వీళ్ళు అడ్మిషన్ తీసుకున్నటువంటి క్రమంలో కూడా ఒక్కొక్క విద్యార్థి 4500 రూపాయలు యూనివర్సిటీకి డీడీలు తీసినటువంటి పరిస్థితి. ఈ డీడీలు కేవలం ప్రతి విద్యార్థికి రూమ్ కోసం, ప్రతి విద్యార్థి కరెంటు బిల్లు కోసం మాత్రమే ఉపయోగపడతాయి. వీళ్ళకి భోజన సౌకర్యం లేదు, ఇక్కడ ఒక వాచ్మెన్ దిక్కు లేడు, ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగులు దిక్కు లేనటువంటి పరిస్థితి. ఇక పక్కనే ఉన్నటువంటి ఈ సబ్ క్యాంపస్లో కూడా ఒక్క ఉద్యోగి పర్మనెంట్ తప్పితే మిగతా అందరూ కూడా గెస్ట్ అవుట్సోర్సింగ్ ఫ్యాకల్టీ ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. విద్యార్థులకు సరిపడా ల్యాబ్స్ లేవు, ల్యాబొరేటరీ లేదు. ఎంసీజే విద్యార్థులకు ఉండాల్సినటువంటి ప్రైమరీగా ఉండాల్సినటువంటి స్టూడియో కూడా ఇవాళ దిక్కు లేనటువంటి పరిస్థితి. వాళ్ళ పక్కనే ఉన్నటువంటి అమ్మాయిల హాస్టల్లో ఇవాళ వాచ్మెన్ లేనటువంటి పరిస్థితి. ఈ కాలేజీకి హాస్టళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి గేట్ ఉండాలి, కానీ ఆ గేటు ఇవాళ మొత్తం కూడా గేట్ లేకపోవడం వల్ల సాయంత్రం నుంచి మొదలు పెడితే రాత్రి అర్ధరాత్రి వరకు తాగుబోతులకు అడ్డాగా మారుతున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే యూనివర్సిటీ పాలకవర్గం దీని మీద స్పందించాలి. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఈ సబ్ సెంటర్ను విజిట్ చేసి విద్యార్థులతో మాట్లాడి వీళ్ళకు భోజన సౌకర్యం అందించేటువంటి ఒక చర్యలు పూనుకోవాలని చెప్పేసి మేము పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇందులో ఏ అడ్మిషన్ కొనసాగుతుంది, ఎట్లా ఉంది ఈ హాస్టల్ పరిస్థితి ఎలా ఉంది అనుకోవచ్చు? నా పేరు వేణు, నేను పీజీ ఫస్ట్ ఇయర్ జర్నలిజం చదువుతున్నాను. ఇక్కడ హాస్టల్లో సీట్ అలాట్మెంట్ అయినాక మెస్ ఉంటుందని సార్ వాళ్ళు చెప్పారు. కానీ 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, ఇప్పుడు 9 మంత్స్ అవుతుంది. ఇంకా మెస్ సౌకర్యం లేదు. మెస్ సౌకర్యం లేక చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గ్రూప్స్ కానీ నెట్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మెస్ సౌకర్యం ఉంటే చదువుకోవడానికి టైం సేఫ్ అవుతుంది. తెలంగాణ నలుమూలల జిల్లాల నుంచి మొత్తం విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. పీజీ రకరకాల కోర్సులు, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీజే, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ ఇంగ్లీషు ఇలాంటి కోర్సులు ఉన్నాయి. చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కావున తక్షణమే వీసీ గారు, రిజిస్టర్ గారు స్పందించి ఓయూ పీజీ కాలేజ్ సిద్దిపేట సబ్ క్యాంపస్కు మెస్ను కేటాయించాలని, అలాగే మెస్ ఫ్యాకల్టీ, వార్డెన్ మెస్సు, మళ్ళా సెక్యూరిటీ అందరిని కేటాయించాలని కోరుతున్నాము. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మాకు ఇప్పటి నుంచి కేటాయిస్తే మా వచ్చే జూనియర్ కూడా చాలా ఉపయోగపడుతుంది. కావున ఖచ్చితంగా మాకు తక్షణమే మెస్ను కేటాయించాలి. అలాగే కాలేజీకి ప్రహారీ గోడ ఉండాలి. అక్కడ ఇక్కడ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కాలేజీ ముందట అడ్డ పెడుతున్నారు. ఆటో స్టాండ్ కానీ బీరు తాగడం కానీ చాలా లేడీస్కి ఇబ్బంది అవుతుంది. కావున ప్రహారీ గోడ నిర్మించాలి. మరియు లైబ్రరీలో న్యూస్ పేపర్లు వేయించాలి. సెక్యూరిటీ గార్డులు ఉండాలి. మెస్సు కేటాయించాలి తక్షణమే అని కోరుతున్నాము. అంటే మీరు చెప్పండి, మీరే అడ్మిషన్లో ఉన్నారు, ఎట్లా ఉంది, సమస్యలు ఎట్లా ఉన్నాయి? సో మేము ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాము. ముందుగా ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఇంతకుముందు గత 1.5 సంవత్సరాల 2 సంవత్సరాల నుంచి హాస్టల్ ఓపెనింగ్ కోసం కానీ మెస్ కోసం కానీ చాలాసార్లు మాజీ మంత్రివర్యులకు రిప్రజెంట్ చేసినాము. దాంతోపాటు ఇక్కడికి వచ్చిన
వీసీ గారికి రిప్రజెంట్ చేసినాము, డైరెక్టర్ అండ్ రిజిస్ట్రార్ గారు కూడా రిప్రజెంట్ చేసినాము. ఎవరు చేసినా కూడా అది ఎక్కడ అంటే తిరిగి మళ్ళీ అక్కడికే మొదటికే వస్తుంది. ఇట్లా నుంచి ముఖ్య ఎక్కడ అంటే ఇట్లా అని చూపించి ఇక్కడ దగ్గర తీసుకొస్తారు. కానీ గత ప్రభుత్వము కొంత ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చింది, కానీ దాని తర్వాత ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంత ఉన్నా కూడా ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. సరే, ఉస్మాన్ యూనివర్సిటీ అంటే 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. ప్రపంచానికి ఒక ప్రతీకగా మన తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరుగాంచిన ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీలో సబ్ సెంటర్ నాకు తెలిసి మన ఇండియాలోనే ఇంత పెద్ద డిస్ట్రిక్ట్ పీజీ కాలేజ్ లేదు అని చెప్తారు. కానీ ఇంత పెద్ద డిస్ట్రిక్ట్ పీజీ కాలేజ్ ఓన్లీ మనకు అంటే రూపురేఖల మందం ఉంది, కానీ దానిలో ఎట్లాంటి సౌకర్యాలు లేవు. విద్యార్థుల విషయానికి వస్తే అక్కడ మనకు అకాడమిక్స్ సంబంధించి ఎట్లాంటి ల్యాబ్స్ కానీ, తర్వాత కెమిస్ట్రీ ల్యాబ్స్ కానీ, తర్వాత జర్నలిజం స్టూడియోస్ కానీ, ఎంబీఏ ఎంసీఏకు ఐటీ ల్యాబ్స్ కానీ ఇట్లాంటి ఏవి ప్రొవైడ్ లేవు. దాంతోపాటు ఇక్కడ హాస్టల్కి వచ్చేసరికి దీన్ని ఓపెన్ చేసిన తరుణంలో ఏమని చెప్పారంటే, మీరు కావాల్సినంత స్ట్రెంత్ లేదు, దీన్ని మధ్యలో స్టార్ట్ చేశారు, అకాడమిక్ మధ్యలో స్టార్ట్ చేశారు, కావాల్సినంత స్ట్రెంత్ లేదు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ స్ట్రెంత్ వస్తుంది, అప్పుడు మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడైతే మెస్ లేకుండా క్యాటరింగ్ ద్వారా నడిపిద్దామని చెప్పేసి అన్నారు. దానికి మేము అందరం ఒప్పుకున్నాము. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చే విద్యార్థులు, అసలు గవర్నమెంట్ వ్యవస్థకు వచ్చే విద్యార్థులు ఎవరు అంటే బిలో మిడిల్ క్లాసు, అసలు కనీసము చదువు అందితే చాలు, అసలు ఒక పూట ఉపాసం ఉండైనా తిని మనము మన విద్య కోసము రావాలి, చదువుకోవాలి, ఎదగాలి అనే ఉద్దేశంతో వచ్చిన ఏవైతే స్టూడెంట్స్ ఉన్నారో అందుకోసమని దానికి మేము అంగీకరించాము. దాన్ని అంగీకరించిన తర్వాత మెస్ అనేది మెల్లమెల్ల క్యాటరింగ్ ద్వారా స్టార్ట్ అయింది. ఆ క్యాటరింగ్ ద్వారా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఫర్ డే మాకు 125 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎందుకు ఇట్లా ఛార్జ్ చేస్తున్నారు అంటే యూనివర్సిటీ అన్నారు. మీరు ఆలోచించండి, ఒక సగటు విద్యార్థి నెలకు 3,775 రూపాయలు చెల్లించాలంటే చెల్లించలేని పరిస్థితి. బయటకు వెళ్తే అదే ప్రైవేట్ హాస్టల్లో అదే ఉంటుంది 4,000, ఇక్కడికి వచ్చేవరకు 3,000. అంతే ఒక 200-300 కోసమే కదా మేము ఇంతగానో కష్టపడ్డది అని మమ్మల్ని మేము క్వశ్చన్ చేసుకున్నాము. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్క అధికారి కానీ లేకపోతే పాలిటీషియన్స్ ఎవరు కూడా మేము ఎన్నోసార్లు రిప్రజెంట్ చేసి మేము డైరెక్ట్గా మేము ఇక్కడ మాజీ మంత్రివర్యాలకు కూడా ఒక 10 నుంచి 20 సార్లు డైరెక్ట్ వెళ్ళి కలవడం చేసినా కూడా ఎవరు దీనిపైన స్పందించలేరు. క్రమంగా మనకు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారి దాదాపు 8 నుంచి 9 నెలలు కావస్తుంది. సో ఒక ప్రత్యేకమైన దీనికి సంబంధించి ఎవరికి రిప్రజెంటేటివ్ చేయాలన్నా కూడా ఆ వచ్చే మంత్రివర్యులు ఎవరైనా ఇక్కడికి మనకు అవైలబుల్ ఉండలేకపోవడము. సో అక్కడ మనకు దీనికి సపరేట్ ఒక విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి సీఎంని కలిసే అవకాశం కూడా మాకు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో ఏదేమైనా ఇక్కడ మొత్తం మీద ఈ డిస్ట్రిక్ట్ పీజీ కాలేజ్ అంటే డిస్ట్రిక్ట్ పీజీ కాలేజ్ అంటే చాలామందికి తెలంగాణ అనగానే సిద్దిపేటలో అన్ని అవైలబుల్ ఉంటాయి, అంత మంచిగా ఉంటుంది, హరీష్ రావు అన్నీ చేసిండు అని చెప్పేసి చాలామందికి ఒక అది ఉంటుంది. అది చేసిండు కాబట్టి అభివృద్ధి అనేది క్రమంగా జరుగుతుంది. కానీ ప్రైమరీగా ఒక విద్యార్థికి ఏం అవసరం ఉంది, అసలు ఒక రూరల్ విద్యార్థి ఒక రూరల్ డెవలప్మెంట్ కావాలంటే అద్దాల మేడలు కాకుండా కనీస సౌకర్యాలు, విద్య, వైద్యం ఇవన్నీ అందుతేనే ఈ విద్యార్థులు కానీ క్రమంగా జరుగుతున్న ఏవైతే తరాలు ఉన్నాయో ఈ తరాలు మంచి అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము మొన్న కేటాయించిన బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్ విద్యకు కేటాయించిందని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఈ యూనివర్సిటీలకు సంబంధించి ఇంకా చాలా తక్కువ బడ్జెట్ కేటాయించింది. కాబట్టి ఒక యూనివర్సిటీకి ఒక పీజీ కాలేజ్కు ఎంత అమౌంట్ వాళ్ళు అలొకేట్ చేసారో ఆ అమౌంట్ కూడా గత ప్రభుత్వాలు ఇవ్వకుండా ఉండడం వల్లనే ఈరోజు యూనివర్సిటీలు కానీ పీజీ సెంటర్లు కానీ ఇట్లాంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సో ఈ కాంగ్రెస్ వచ్చింది మార్పు కోసం అని చెప్పేసి ఏదైతే ఒక నినాదం మీరు చెప్పారో ఎలక్షన్ మూమెంట్లో, సో అదే నినాదంతో మేము కూడా ఒక హోప్తో ఉన్నాం. మీరు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. సో మాకు కూడా ఒక నమ్మకం అనేది ఈ ప్రభుత్వం ద్వారా కలిగింది. ఎందుకంటే కొంత విద్యార్థుల నిరుద్యోగత ఎక్కువ పోరాడుతుంది అని చెప్పేసి. కాబట్టి మీరు ఆలోచించండి, ఏదేమైనా దీనికి మెస్ కానీ, తర్వాత వార్డెన్ కానీ, తర్వాత సెక్యూరిటీ కానీ, అక్కడ బయట మనకు కాలేజ్ ఓపెనింగ్లో గేట్ లేక చాలామంది వచ్చి స్మోక్ చేయడము, డ్రింక్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల వచ్చిపోయే విద్యార్థులకు చాలా గర్ల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా అవుతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ నుంచి వీసీ కానీ, తర్వాత దీనికి సంబంధిత శాఖ మంత్రి కానీ ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ తరపున, సిద్దిపేట తరపున, మా విద్యార్థులు అందరి తరపున మేము కోరుతున్నాం.
అంటే ఏ విద్యార్థిని కదిలించినా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన విద్యార్థులు కూడా పేద విద్యార్థులే ఒక యూనివర్సిటీలో చదువుకోవడం జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. మనం హాస్టల్ యొక్క చూస్తున్నట్టయితే ఒక వాళ్ళకు సంబంధించిన వండుకునే పరిస్థితి, ఎందుకంటే భోజనం సంబంధించి వారే స్వతహాగా వండుకున్నట్టు మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి విజువల్ చూడొచ్చు, ఎంత చెత్త పేరుకపోవడము, ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక చూడొచ్చు, ఇది ఒక వార్డెన్ కానీ ఎవరు కూడా సిబ్బంది పర్మనెంట్ ఉద్యోగస్తులు లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పినట్టు ఇప్పుడు చూడొచ్చు. అంటే గ్రౌండ్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంత పాములు తేళ్లు వస్తే కూడా మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా ఇవి క్లీన్ చేసే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, విజువల్లో చూడొచ్చు, అంటే ఈ చెత్త పేరుకపోయిన పరిస్థితి చూడొచ్చు. అంటే లోపల చూస్తున్నట్టయితే విద్యార్థినికి సంబంధించి ఒక భోజనానికి సంబంధించి చూసుకున్నట్టయితే వారే స్వతహాగా వండుకునే పరిస్థితి ఉంది. చూడొచ్చు, అంటే వీళ్ళకు చదువుకునే సమయంలో ఇటువంటి భోజనము యొక్క చేసుకోవడానికి సమయము వేస్ట్ వృధా అవుతుంది. మాకు భోజన సౌకర్యం కల్పించి మాకు మంచి సౌకర్యాలు కల్పిస్తే మేము ఇంకా మెరుగైన విద్యను కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి విద్యార్థులు అక్కడ హాస్టల్కి సంబంధించిన ఒక విద్యార్థులకు చెప్పుకోవడం జరుగుతుంది. మనం విజువల్లో చూడొచ్చు, ఆ విద్యార్థిని చూస్తుంటే ఆయన చదువుకునే సమయం వంట చేసుకోవడం అనేది వాళ్ళకి చేయొచ్చు చేయకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే ఇటువంటి సౌకర్యాలు లేకపోవడం, ఇంత పెద్ద బిల్డింగ్లు ఉండడము, మాకు ఇటువంటి సౌకర్యాలు మెస్సు సౌకర్యం లేకపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికే ఉన్నతాధికారులకు 10 నుంచి 20 సార్లు కూడా అధికారులకు మొరపెట్టుకున్న మాకు ఏ అధికారి కూడా అప్పటి మందము ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం లేదు. మాకు ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థులు కూడా కోరుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనం చూడొచ్చు, సదాగా తన విద్యార్థి కూడా వంట చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు డార్మెంటరీ రూమ్లో వాళ్ళు ఉండేటువంటి పరిసరాల్లోనే ఒక వంట చేసుకుంటారు. ఇదే ఉండు మేము బయట కూడా ఉండొచ్చు, బయట ఉండి కూడా రూమ్ తీసుకొని కూడా ఉండి ఇదే 3,000 రూపాయలు బయట పెడితే మాకు కూడా హాస్టల్లో సౌకర్యాలు ఉంటే వాళ్ళే మంచి భోజనం ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఒక 200-300 ఎక్కువ బేర్ చేసుకుంటే మేము ప్రైవేట్ హాస్టల్లో చదువుకుంటే బాగుంటే మాకు సౌకర్యాలు ఈ వంట చేసే గతి లేదు, పరిస్థితి లేకపోతుండే అని చెప్పి ఒక విద్యార్థులు కూడా మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది. అదే విద్యార్థితో మనం ఉన్నాం. చెప్పండి, అంటే మీరే ప్రతిరోజు వంట చేసుకుంటున్నారా? అవునా, అయితే మేము హాస్టల్ వచ్చిన కండి ఫస్ట్లో నుండి ఈ వంట అనేది చేసుకుంటున్నాం. ఎందుకు మరి అధికారులు ఎందుకు స్పందించలేకపోతున్నారు? మీరు ఇక వంట చేసుకుంటున్నారని చెప్తున్నారుగా, ఎందుకు? ఫస్ట్లో వచ్చినప్పుడు అడ్మిషన్ చేసినప్పుడు హాస్టల్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి, ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉందని చెప్పాను. మీ తీరా సమయానికి అడ్మిషన్ చేసి జాయిన్ అయినాక మళ్ళీ ఫుడ్ మీరే పెట్టుకోవాలి, నెలకు 3,400 రూపీస్ ఇస్తే మేము క్యాంటీన్ నుంచి తెప్పిస్తాం, డైలీ 125 రూపీస్ అని పెట్టేసి మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ అని చెప్పారు. ఒక 1 మంత్ 3,400 కట్టేసి ఫుడ్ అయితే క్యాంటీన్ నుంచి తెప్పించుకున్నాం. అట్లా ఒక 1 మంత్ గడిచిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది ఉంటుంది. ఇక్కడ చదివే ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వారే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నుంచి వచ్చిన వారే, ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా అనేది ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంటుంది. 1 నెల 2 నెలలు అంటే ఏదో అడ్జస్ట్ చేసి డబ్బులు కడతాం, కానీ ప్రతి నెల మేము 3,400 రూపాయలు కట్టి మేము ఇక్కడ ఫుడ్ తెప్పించుకునే పరిస్థితి ఉంది. అదే 3,400 రూపాయలు నేను బయట కట్టుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ నాకు మంచి బెడ్ ఉంటుంది, నేను చదువుకొని ఇంక ఫీజిబుల్ ఉంటే నాకు టైం టు టైం ఫుడ్ ఉంటుంది, నేను టైం టు టైం ఖాళీ అయిపోతాను. అలాంటిది ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఎలాంటి అన్ని ఎక్విప్మెంట్ ప్రతిదీ కూడా, డైనింగ్ హాల్ ఉంది, దాంట్లో టేబుల్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏం సదుపాయాలు ఏమంటే వార్డెన్ లేడు, కరెక్ట్గా వాచ్మెన్ లేదు, మెస్సు లేదు, ఫుడ్ లేదు. అసలు ఇక్కడ ఈ వ్యవస్థలో ఏమైందంటే నేను వీసీ గారిని ఒకటే కోరుకుంటాను, దాన కిషోర్ గారు సార్, మీరు ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ సిద్దిపేటలో సబ్ క్యాంపస్ అని చెప్పారు. ఇది తీరా చూస్తే అసలు ఉస్మానియా యూనివర్సిటీకి ఈ సిద్దిపేటలో ఉన్న సబ్ క్యాంపస్కి కొంచెం కూడా అసలు తేడా లేదు. పేరుకు మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీ అని మాత్రమే అయితే చెప్తున్నారు సబ్ క్యాంపస్, కానీ ఇక్కడికి వచ్చినాక అసలు ఉస్మానియా యూనివర్సిటీకి దీనికి చాలా తేడా ఉన్నది. కనీసం ఒక ఫుడ్ పెట్టలేని పరిస్థితి, కనీసం గేటు కూడా లేదు దీనికి. అక్కడ మనం బయట చూసుకున్నట్టయితే గేటు కూడా లేదు, ఒక వాచ్మెన్ కూడా లేడు. అలాంటి సిచ్యువేషన్ ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ సిద్దిపేటలో పీజీ సెంటర్లో ఉన్నది. దీన్ని ఖచ్చితంగా నేను ఏం కోరుకుంటానంటే వీసీ గారిని, దానకిషోర్ సార్ గారిని నేను ఏం కోరుకుంటా అంటే ఖచ్చితంగా మాకు ఒక ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కల్పించాలి, ఖచ్చితంగా అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, అవి ఉపయోగించుకోవాలి. మేము ఇప్పుడు మా తరం కాకపోయినా కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే విద్యార్థుల అడ్మిషన్ ఇప్పుడు జూన్ జూలై ఆగస్టులో ఇప్పుడు ఖచ్చితంగా అడ్మిషన్ జరిగితే
మా నుంచే ఇది స్టార్ట్ కావాలని చెప్పేసి మేము ఇది కోరుకుంటాను. ఖచ్చితంగా ఈ ఫుడ్ అయితే 100% పెట్టాలి. ఫుడ్ కనీసం ఈ మేము చదివే ల్యాబులు, మేమే జర్నలిజం చేస్తున్నా, దానికి సంబంధించింది ఎక్విప్మెంట్స్ కూడా మేము డబ్బులు వేసుకొని, మేము ఒక 8-10 వేలు దాకా డబ్బులు వేసుకొని కెమెరాలు అవన్నీ కొనుక్కొని మా సొంతగా మేము చేసుకుంటామే తప్పించి సార్లకు కనీసం కోఆర్డినేటర్ ఇక్కడ ఉన్న రవీనాథ్ ఆయన కనీసం ఆయన కూడా మేము చెప్పినాం, సార్ మీ ఇట్లా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాం, వాటికైనా కనీసం డబ్బులు పే చేయండి, మాకు కట్టియండి సార్ అది అని అంటే కూడా అట్లా కూడా ఏం డబ్బులు కట్టియలేదు మా కోఆర్డినేటర్. కాకపోతే అయినప్పటికీ కూడా మేము వాటికి పెద్ద ఏమనుకోకుండా మా సెల్ఫ్గా మేము డబ్బులు వేసుకొని మేమేదో బయట చిన్న చిన్న ప్రోగ్రామ్ వేసుకుంటూ అట్లా స్టడీ అనేది కంప్లీట్ అంటే చేస్తున్నాం. మా సార్లు ప్రోత్సహించడం ద్వారా మేము కూడా కొంచెం ఎంఏ జర్నలిజంలో ముందుకు వెళ్తున్నాం. కానీ అయినప్పటికీ కూడా మేము చాలా విషయాలలో ఫేస్ చేసేది ఏంటంటే ఫుడ్, ఎస్పెషల్గా ఫుడ్ విషయంలో మేము ఈ వండుకొని తినేసరికి లేట్ అవుతుంది. అంటే కొంతమంది విద్యార్థులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంటే, ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ వాళ్ళు ఉన్నారు, యూజీసీ నెట్కు సెట్టుకు, ప్రతి ఒక్కరు కూడా ఒక్క విద్యార్థి ఇక్కడ ఉండడానికి కారణం గ్రూప్స్ సెట్టు నెట్టు ప్రతిదీ కూడా ఒక లక్ష్యంతో కలిగి ఉన్నారు ఈ హాస్టల్లో. కానీ అలాంటి వాళ్ళకు ఫుడ్ ప్రాబ్లం ఉంది. ఫుడ్ వండుకొని మనం కుక్ చేసుకొని కాలేజీ పోయేసరికి టైం అయిపోతుంది, మనకు చదువుకోనికి వీలవుతలేదు. మళ్ళీ కాలేజీకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వండుకొని మళ్ళీ తిని ఇదే డైలీ రొటీన్ అయిపోతుంది. ఏది చూసినా కూడా ఫుడ్ విషయంలో సరైన సౌకర్యాలు కల్పిస్తూ ముందుకెళ్ళాలి. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. ఈ యొక్క సంబంధించిన కోఆర్డినేటర్తో పాటు ఉన్నత అధికారులకు మంచి సమాచారాన్ని ఇచ్చి ఈ యొక్క వీసీ సంబంధించి ఇన్ఫర్మేషన్ వెళ్తే మాకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొలుగు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై చర్యలు తీసుకొని మాకు సరైన భోజన వసతిని అడుగుతున్నాం. ఇప్పటివరకు పరిసరాలు ఎట్లా ఉన్నా పర్వాలేదు, మాకు తిండి తినాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఒక పీజీ స్టూడెంటు ఒక క్యాంపస్లో ఉంటుండంటే వివిధ రంగాల్లో అభివృద్ధి చెందడానికి, ఉద్యోగాలు పొందాలంటే, గ్రూప్స్ ప్రిపేర్ కావడానికి యూనివర్సిటీ ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు సరైన న్యాయం చేయాలని చెప్పి ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఉస్మానియా సిద్దిపేట సబ్ సెంటర్ సంబంధించిన విద్యార్థులు కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.